We get him. Yes, at last. Aryan, game feed మన మైక్ ఫోన్ నుంచి వస్తుంది. That's my friend for you. అందుకే వాడు ఏకే. He will not go without a fight. ప్రాణం పోయినా వాడు ప్రాణాలు తీస్తాడు గాని ప్రాణాలు వదులుకోడు. ఆర్యన్, మైక్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఏకేనే కాల్ చేస్తున్నాడు. దిస్ ఇస్ అన్ట్రేసబుల్ కాల్. మై ఫ్రెండ్ ఆర్యన్, న్యాయం నీ వైపుండి నిస్వార్థంగా అడిగుంటే నా ప్రాణాలిచ్చేవాణ్ణి. మీరు నా మీద తూటాల వర్షం కురిపించినప్పటికీ తట్టుకున్నా, కానీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నా. ఎన్నోసార్లు నా కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు మై ఫ్రెండ్. ఒక్కసారి నా కోసం ప్రాణాలు ఇవ్వవా? నీకు సర్దుకుపోయి బతకడమో తెలీదు, చచ్చి బతకనివ్వడమో తెలీదు. శత్రువు దాడికి బలైపోకూడదని అండగా నిలిచినందుకు వెన్నుపోటు పొడిచారు కదరా. ఎవర్రా మీరు? ఈ ప్రపంచాన్ని శాసించేది ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రం కాదు, షాడో గవర్నమెంట్స్, సీక్రెట్ సొసైటీస్. ఇందులో ఎన్నో దేశాలకి చెందిన అధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్, నాలాంటి ఏజెంట్స్ అంటూ ఎంతో మంది కలుసున్నాం. ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు మొదలు పెట్టేది మేమే, జరిపించేది మేమే, లాభం లేదని తెలిస్తే ముగించేది మేమే. ఇండియా లాంటి అభివృద్ధి చెందే దేశంలో భూకంపాలు సృష్టించి కొత్త మార్కెట్లు వచ్చేలా చేసి, నువ్వు తినే తిండి, తాగే నీరు, వేసుకునే బట్టలు, కావాల్సిన మందులు, నువ్వు వినే న్యూస్ అని అన్నిటినీ నిర్ణయించేది మా సీక్రెట్ సొసైటీయే. జీవితంలో ఇద్దరిని కోల్పోకూడదు. నీకు ప్రాణం పోసిన అమ్మా నాన్నల్ని, నీకోసం ప్రాణమిచ్చే మిత్రుణ్ణి కోల్పోయావు. నీకు నాకు మధ్య యుద్ధం మొదలయ్యింది. రెండు దళాలు తలపడితే దాన్ని యుద్ధం అంటారు. ఒక పెద్ద దళమే తరివితే దాని పేరు వేట. జీవితంలో అంకెలెప్పుడు ముఖ్యం కాదు, ఆలోచనలే ముఖ్యం. యద్భావం తద్భవతి. నీ దగ్గర మంది మార్బలం ఉండొచ్చు, నా దగ్గర నిన్ను గెలవడానికి కారణం ఉంది. కారణం సరైందైతే ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు. దేవుడా? కోతి ఎలా మనిషిగా పరిణామం చెందిందో అదే విధంగా దేవుడు కూడా పరిణామం చెందాడు, డబ్బుగా. త్వరలో నెక్స్ట్ వెపన్ ని నేనే పేలుస్తాను. అంతవరకు నేను ఉంచండ్రా మై డియర్ ఫ్రెండ్. ఎప్పుడు నా పక్కనుండే నా బలాన్ని చూశావు, ఎదిరించి నా బలాన్ని చూడలేదుగా. యూ విల్ సీ మై రేజ్. దెబ్బతిన్నవాడు నొప్పితో వేగంగా వస్తున్నాడు. ఒక్కొక్క అడుగుని క్యాల్కులేట్ చేసి వివేకంగా వస్తున్నాడు. పగ తీర్చుకోవాలన్న ఒకే ఎమోషన్తో వస్తున్నాడు. ఆ ఎమోషన్తో ఇంకో ఎమోషన్ ని యాడ్ చేశామంటే కన్ఫ్యూజ్ అవుతాడు. కోపం. వాడి వైఫ్ ని చంపేద్దాం. టాప్ మోస్ట్ మాఫియా కిల్లర్స్ ని పంపించు. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమను. చనిపోయిన భార్యని చూసి కసితో వచ్చేవాడు కోపడతాడు, తప్పకుండా తప్పు చేస్తాడు. ఏకే భార్య చావు క్రూరంగా ఉండాలి. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పై పై. పదం తొక్కుతూ, పదం పాడుతూ, యుగంతరాలం గర్జిస్తూ
ఏకే ఇంటి చుట్టూ 600 మీటర్స్ కి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏకే దగ్గరికి కూడా రాలేడు. హాసిని ఒంటరిగా ఉంది. వర్షం పెద్దదైంది. ఈ రోజుకి చాలు. Where is Uncle? When is he coming back? Bye, Ma'am. Bye. Bye, Ma'am. Kill her. ఎవరు మీరు? Closing the target, sir. Remember, brutal. ఒక భార్యగా నా జీవితంలో మానసికంగా, శారీరకంగా, ఆత్మానుసారం నా భర్త ద్వారా నేను పొందిన సంతోషం 7 జన్మలకి పొందాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. That's my lady. ఆర్యన్ ఎవరు రెస్పాండ్ చేయట్లేదు. No! Don't throw it! Roll it! Put the knife on the floor! No! రైట్కి తప్పుకో హాసిని.
విక్టోరియా స్ట్రీట్ లో ఏకే వైఫ్ ని స్పాట్ చేశారు సార్. We're watching her. Sir, we are waiting for target AK. ప్రైవేట్ కిల్లర్స్ కూడా హాసిని పక్కనే ఉన్నారు. Negative. Target not in view. దిస్ ఇస్ ఫన్. చదరంగ మాట వేడి పుంజుకుంది. చెక్ మేట్ మై ఫ్రెండ్. హలో, హాసిని, ఏమండి, ఎక్కడున్నారు? ఆ ఫోన్ ఎలా వచ్చింది? ట్రాక్ ద ఫోన్, ట్రేస్ ద కాల్. మాట్లాడడానికి టైం లేదు. నీ వెనక్కి తిరిగి చూడు. నిన్ను ఫాలో అయి నన్ను పట్టుకోవడానికి నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. 30 seconds లో కాల్ ట్రేస్ చేయొచ్చు. Come on guys, I want the incoming call location. మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాగే చెయ్యి. ఆలోచించుకో. లే, లెఫ్ట్కి వెళ్ళు. Sir, she's on move. ఈ ఫోన్ కాల్ తో నన్ను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏకే ఇన్కమింగ్ కాల్ ని ట్రేస్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? 30 seconds more. మనకి 30 సెకండ్ల టైం ఉంది. మాట్లాడుతుండగానే 29వ సెకండ్ కాల్ కట్ అవుతుంది. భయపడకు. What's the status? 15 seconds. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. సరే. So, 10 seconds ఉన్నాయి. కాల్ ఎక్కడ కట్ అవుతుందో అక్కడే ఆగు. సరే. ఏమండి? సో, there's a problem. కాల్ ని కట్ చేశాడు. ఏమండి? గుడ్ జాబ్ హాసిని. వెళ్ళు, ఆకుండా వెళ్ళు. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళు. అలాగేనండి. She's speaking on another phone, sir. ఆ ఫోన్ ఎలా వచ్చింది? ఈ కాల్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కాల్ లొకేషన్ ని ట్రాక్ చేయండి. ఆ మూడో పిల్లల వెనకాల తక్కువ హాసిని. స్టే దేర్, స్టే దేర్. మానిటర్ ఆల్ CCTV cameras in that area and pile up all the footages. అక్కడ సీసీటీవీ కెమెరా ఉంటుంది. కెమెరా రైట్ కి తిరిగిన వెంటనే నువ్వు బయటకు వచ్చాయి. ఓకే. తప్పించుకుంటోంది, తను తప్పించుకుంటోంది. వాడు నడిపిస్తున్నాడు. We've got him, come on! Sir, 3 seconds more. హలో. Speed up the process. Sir, we lost the car. ఆపోజిట్ స్ట్రీట్ లో ట్రామ్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయి. ట్రామ్ స్టేషన్ ముందు క్యాబ్ 24 లో హాసిని ట్రాక్ చేశారు సార్. తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవడో ఒకడు ఏకే. ఎవడు చెక్. ఇప్పుడు ఎలా ఫోన్ వస్తుందో చూస్తాను. ట్రామ్ హాసిని కవర్ చేసింది. ఏం జరుగుతుందో తెలియట్లేదు సార్. నేను ఈ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్మార్ట్ మూవ్ మై ఫ్రెండ్. వెనక్కి తిరుగు. రెడ్ కలర్ సైన్ బోర్డు వెనకాలకి వెళ్ళి దాక్కో. అలాగే వెళ్తాను. కీప్ ఫాలోయింగ్ హర్. ధైర్యంగా లోపలికి వెళ్ళ హాసిని. Go. Yes, sir. Have you got her? There's a problem, sir. Sending you the video feed. Well played, my friend. To the point, this is a matter of extreme significance. Over to you, Arya. Thank you, sir. నేను నమ్మలేకపోతున్నానండి. అయినా మీరెలా మోసపోయారు? 1000 మంది శత్రువులొచ్చినా ఎదిరించి పోరాడగలను. కానీ ద్రోహం జరుగుతున్నప్పుడు స్నేహితుణ్ణి ఎలా అనుమానించమంటావు? స్నేహంలో అనుమానం రాకూడదు. అనుమానం వస్తే అది స్నేహమే కాదు. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. అడిగే అవసరము మీరు నాకు ఇవ్వలేదు.
మొట్టమొదటిసారిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అంతు చూడాలనుకున్న వాళ్ళని అంతం చేయకుండా వదలకండి. ఇప్పుడు జరిగేది చదరంగ యుద్ధం. ఆర్యన్ తన ఆటని మొదలు పెట్టాడు. వాడు చేసిన నేరాలని ఒక్కోటి బయట పెడతాడు. 20 bomb blasts, 72 officers killed, money laundering, extortion, treason. We have collected substantial evidence to prove that a top official from counter-terrorist squad is a key person behind this all. అవన్నీ నేనే చేసినట్టు నా ప్రొఫైల్ మారుస్తాడు. The name is Ajay Kumar. సార్, ఐ బెగ్ టు డిఫర్. నేను ఏకే దగ్గర పర్సనల్ గా ట్రైన్ అయ్యాను. ఆయన మాకు కాంబాట్ స్కిల్స్ కంటే న్యాయాన్ని ధర్మాన్ని ఎక్కువగా నేర్పారు. నా అంచనా ప్రకారం ఇందులో ఏదో తప్పు జరుగుతుందని నా మనసు చెప్తుంది సార్. Facts, statistics, history ఏ ముఖ్యం మిస్టర్ భారత్. అంచనా గించనా అని మనసు చెప్తోంది అని జ్యోతిష్కుడిలా మాట్లాడకండి, ఆఫీసర్లా మాట్లాడండి. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటినీ నాకు వ్యతిరేకంగా తిప్పుతాడు. ఆల్ ఏజెన్సీస్ ఏకేకి హ్యాండ్ రిక్వెస్ట్ ఇవ్వాలని అడుగుతున్నాను. I agree to that. నేను దీన్ని రెడ్ అలర్ట్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తున్నాను. 80 దేశాలు వెతుకుతున్న నేరస్తుడిగా నన్ను మారుస్తాడు. దిస్ ఇస్ వార్. 80 దేశాలు, 8 ఏజెన్సీలు, ఒక్క టార్గెట్. నువ్వు ఒక ఖాళీ మైదానంలో ఉన్నావు. ఎంత వేగంగానైనా పరిగెత్తచ్చు, కానీ ఎక్కడ దాక్కోలేవు. ఇప్పుడు నీ మూవ్ మై ఫ్రెండ్. ఇప్పటికే ఒక బాంబ్ ని పేలనివ్వకుండా ఏకే ఆపాడు. ఈసారి న్యూక్లియర్ బాంబ్ పేలాల్సిందే. ఈ బాంబ్ వల్ల ఏర్పడే భూకంపాన్ని నమ్ముకుని ప్రపంచమంతటా వేలాది మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. 73 మల్టీనేషనల్ కార్పొరేట్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకని ఈ వెపన్ మన అనుకున్న టైం కి కరెక్ట్ గా పేలాలి. ఏకే దీనికి అటుగా ఉంటాడా? వాడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నథింగ్ క్యాన్ స్టాప్ us. Sir, we need Why? to stop. Traffic is blocked in front, sir. Take the other way. It's blocked behind too. సీటీఎస్ కి తెలియకుండా ఈ మీటింగ్ త్వరగా అయిపోవాలి. నువ్వు మీటింగ్ అయిపోవాలని భయపడుతున్నావు, కానీ బతికి బయటపడతావా అని భయపడాలి. మనం వలలో ఇరుక్కున్నాం. ఏకే వెనక నుంచి షూట్ చేయడానికి వాడు మనలాంటి వాడని అనుకున్నారా? ముందుకొచ్చి గురి పెడతాడు. Hunter calling the prey. Sniper at 9.6, 900-meter range, 3 kilometer wind speed, clear headshot, shoot to kill. మై ఫ్రెండ్, Talk business, my friend. 3 ప్రశ్నలు. డీక్రిప్షన్ కోడ్ ఎక్కడుంది? వెపన్ ఎక్కడ పూడ్చిపెట్టారు? ఏ శాటిలైట్ స్టేషన్ నుంచి లాంచ్ చేయబోతున్నారు? నీ నవ్వు మొహం క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకు నవ్వుతున్నావో కూడా తెలుసు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, అందుకేగా. ఎంత స్ట్రాంగ్ పాలికార్బోనేట్ గ్లాస్ అయినా కూడా ఒకే చోట 7 సార్లు స్పాట్ చేసి షూట్ చేస్తే పగులుద్ది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నవ్వు చూస్తా నీ అబ్బా. నేను క్రియేట్ చేసిన ట్రాఫిక్ జామ్ క్లియర్ అవడానికి 3 minutes అవుతుంది. ఇప్పుడు చెప్పు. కార్ని ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ రైట్ నౌ. వాడికి క్లియర్ షాట్ దొరకకూడదు. సార్, విండో ఇంటిగ్రిటీ ఇస్ 80%. మూవింగ్, కీప్ మూవింగ్. ఏం జరుగుతోంది? ఏకే ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు? Where is he? Where is he? డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. He's in Alexander building. Let us walk in. It's 40% now. Come on, do something. Come on. ఏకే డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. Sir, 20% now. ఏకే మాట్లాడుకుందాం. ఏకే Come on. Only 10% more. Shoot him down. Shoot him down. AK is not here, sir. How is it possible? Pyramid is clear. AK is not in vision. Damn it. What is the sound? Hear the sound. Hear the sound. Get us out of here.
చెప్పు. ఆర్యన్ చెప్పు. చావుకి దగ్గరగా తీసుకెళ్లాడు కదా. వాడు మళ్ళీ వస్తాడా? డైరెక్ట్ గా రా మాట్లాడుకుందాం అని 10 సార్లు పిలిచావుగా. రాకుండా పోతాడు వాడు. కన్ఫర్మ్ గా వస్తాడు. రిలాక్స్. ఈ వాచ్ నీ చేతికి కట్టుకో. ఏకే గనక నీ దగ్గరకు వస్తే దీన్ని లాంగ్ ప్రెస్ చేయి. నాకు అలాం మోగుతుంది. నెక్స్ట్ సెకండ్ నీ ముందుంటాను.